ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నన్నే ప్రేమతో ఆరాధిస్తున్న భర్తనా, కూతురు సంతోషాన్ని కోరుకున్న తల్లిదండ్రులనా? ఎవరిని నమ్మించాలి? బావా, నువ్వంటే నాకిష్టమే. కానీ ఆ ఇష్టం నీ మంచితనం వల్ల నాలో కలిగిన గౌరవభావమే కానీ అది నీ భార్యగా జీవించాలన్నా ప్రేమతో కలిగిన ఇష్టం కాదు బావా. ఇన్ని రోజులు నేను నీతో చెప్పని ఈ మాట ఇప్పుడు చెప్పానని ఇంతలా బాధపడిపోతున్నావు కదా. ఈ మాట నేను ఎప్పటికైనా చెప్పటానికి ఎంత నరకం అనుభవించుంటానో తెలుసా? ఒక్కసారి నా స్థానంలో ఉండి ఊహించగలవా బావా? అన్నయ్య చెప్పాడే, ఇల్లు కుటుంబం నా వాళ్ళు అని. అవన్నీ దూరం చేసుకోలేక, ఎవరి బాధను ఈ కళ్ళతో చూసే ధైర్యం లేక నాలో నేనే చస్తూ బతికాను బావా. కానీ ఇప్పటి వరకు ఇలా ఎలాగోలా బ్రతకగలిగాను. కానీ రేపు నీతో తాళి కట్టించుకుంటే మాత్రం నా మెల్లో మూడో మూడి పడిన మరుక్షణమే ఈ ఊపిరి ఆగిపోతుందని నాకు అర్థమైంది బావా. అందుకే జీవితం ముగిసే చోటు నుంచే జీవితం ఆరంభించాలని నిజం నేను నీతో చెప్పేశాను బావా. నాలో ఒక తీరని బాధ ఉంది. అదేంటో చెప్పనా? అన్నయ్య, మీరు మీ ఫ్రెండ్ గురించి ఆలోచించారు, మా అమ్మా నాన్న వాళ్ళ మేనల్లుడి గురించి ఆలోచించారు. కానీ మీరెవరి గురించి ఎంత గొప్పగా ఆలోచించినా అందులో ఒక ఆడపిల్ల మనసు ఉంది. అసలేమనుకుంటుందో అని ఎవరు ఎందుకు ఆలోచించట్లేదు? నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, తప్పుగా భావించకుండా జవాబు చెప్తారా? మీరు మీ మరుదులు కావేరిని పెళ్లి చేసుకోబోతున్నారు కదా? తను కూడా నాలానే వేరే ఎవరినో ప్రేమిస్తూ ఉంటే అది తెలిసి కూడా మీరు తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుని కాపురం చేయగలరా? మీరైతే ఏం చేస్తారు? మహి, ఆ స్థానంలో ఎవరున్నా ఏం చేస్తారో నాకు అనవసరం. కానీ నేను తీసుకునే నిర్ణయం పైనే నీ జీవితమైనా నా జీవితమైనా ఆధారపడుంది. నేనెంతసేపు నా వైపు నుంచి ఆలోచించాను, కానీ ఆ ప్రేమ ఒక్కటయ్యే ఇద్దరి మనసుల్లోనూ ఒకేలా ఉండాలని తెలుసుకోలేకపోయాను. అయినా నీ మెళ్ళో నేను తాళి కట్టలేకపోతే మాత్రం నాలో నీ మీద ప్రేమ ఇష్టం లేకుండా పోతుందా? నువ్వే చెప్పావుగా, అమ్మా నాన్న ప్రేమ ఎలాగో నా ప్రేమ అలాగే అని. కాబట్టి అది అలాగే ఉంటుంది. నాకు నీ సంతోషం ముఖ్యం మహి. నువ్వు బావుండాలి. నువ్వెవరినైతే కోరుకుంటున్నావో అతన్నే పెళ్లి చేసుకో. అతయ్య, మావయ్య, మహి పెళ్ళి మనం అనుకున్న ముహూర్తానికే చేసేద్దాం. ఏమంటారు? శివ, థ్యాంక్ యూ సో మచ్ రా. ఎమోషన్లో ఏ సూసైడ్ చేసుకోకుండా సమయానికి ఇంటికి తీసుకొచ్చావు. నువ్వు ఈ మీటింగ్ ఏర్పాటు చేయకపోతే లైఫ్ టైం ఒక సూసైడ్ పాయింట్లో నుంచున్నట్టే ఉండేది.
నిజంగా గుండెల మీద నుంచి ఒక పెద్ద బరువు దించేసినట్టుందిరా. వన్స్ అగైన్ థ్యాంక్స్ రా. మావయ్య, మహి, పదండి. వెళ్ళొస్తాం రా. వెళ్ళొస్తాం ఆంటీ. అత్తయ్య, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అమ్మా, నేనింక బావతో మాట్లాడడానికి ఏమైనా ఉందా? ఏమి లేదు బిడ్డ. వెంకట్ ఒప్పుకున్నట్టే శివ కూడా నీ ప్రేమను ఒప్పుకుంటాడని అర్థమైంది. అమ్మా, గౌరీ ఫోన్ చేస్తుంది. ఆడ పరిస్థితులు చేదాటిపోయేలా ఉన్నాయంట. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. గా నమ్మకాన్ని నిలబెట్టుకో. పో బిడ్డ. పదకంగా బావా, 1 minute. చెప్పు కాకి పిన్ని, ఏంటక్కడ విశేషాలు? గుడ్ విశేషమే ప్రియ పొన్ను. ఇంగే నువ్వు అర్జున్ బాబు ఆఫీస్కి బయలుదేరాక నాన్న అన్నికి పెద్దమ్మకి టైం చూసి నీ గురించి చెప్పేశా. ఏం చెప్పావు కాకి పిన్ని? నీ గురించి ఒక్క నిజముదా చెప్పలేదు, పచ్చి అబద్ధాలుదా చెప్పితిని. అంటే నువ్వు మంచిదానివని నాన్ చెప్పినాను ప్రియా. నువ్వు పద్ధతైన పొన్నువని, ఇంద వీటుకి కోడలయ్యే అర్హత నీకే ఉన్నదని కూడా నోటికొచ్చిన అబద్ధముదా నాన్ చెప్పినాను ప్రియా. టింగ్ టింగ్. కాకి పిన్ని, నువ్వు గొప్పగా చెప్తున్నావా లేదంటే నన్ను తిడుతున్నావా? నాన్ చెప్పిన అబద్ధాలన్నీ అంగే వర్కౌట్ దా అయినాయని నాన్ చెప్తా ఉండా. అది అర్థం చేసుకో. ప్రియ కోడలని నానన్నాగాని పార్వతి పెద్దమ్మ ఓరు కౌంటర్ కూడా ఇవ్వలేదు. కావేరి గురించి ఓరు మాట కూడా మాట్లాడలేదు. అవునా కాకి పిన్ని? వావ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియా, ఇంకే ఎవ్రీథింగ్ సెట్ దా అయిపోయింది. అంగే నువ్వు అర్జున్ బాబుని ట్రాక్ లోదా తెచ్చుకున్నావంటే నీ కన్నింగ్ ప్లాన్కి విన్నింగ్ దా కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఉంటాను ప్రియా. ఓకే కాకి పిన్ని, ఉంటాను. ఈ సిచ్యువేషన్ని ఇలాగే బలంగా వాడుకొని బావని నా వల్ల వేసుకోవాలి. ప్రియా, నీకు నాన్ చేసేది కూడా కన్నింగ్ హెల్పే. నీకు ఎంత హెల్ప్ చేసినా నీ వెన్నుపోటుదా పొడవకుండా నాన్ ప్రొటెక్ట్దా చేసుకోవాలా. ఏంటి ప్రియా, ఎవరు ఫోను? ఫ్రెండ్ కవిత బావా. మురుగా, కావేరి, నేనేం చూస్తున్నాను? ఇది డ్రీమా లైవా? అయ్యో, ఇది డ్రీమిల్లే. కావేరిదా. அந்த பக்கம் யாரு? இந்த பொண்ணு காவேரி செல்லியா? అయ్యో, అగైన్ మళ్ళీ ఎందుకు వందాయ్?